హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డేటా స్ట్రక్చర్స్లో సార్టింగ్ టెక్నిక్స్ దాంట్లో క్విక్ సార్ట్ అనే టెక్నిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో క్విక్ సార్ట్ అంటే ఏంటి? సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఎలా సార్టింగ్ చేస్తాం, ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో ఎలా మనం అరేంజ్ చేస్తాము అనేది అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో చూడండి, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సార్టింగ్ టెక్నిక్ యూజింగ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇదేంటంటే మనం సార్టింగ్ టెక్నిక్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టెక్నిక్. ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనం డేటా ఎలిమెంట్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాము. ఓకే, అండ్ దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యారేని తీసుకుంటాం. ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టేకెన్ వన్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడైతే ఒక యారే తీసుకున్నాను. సో ఈ యారేని యూజ్ చేసుకొని మనం ఎలిమెంట్స్ని సార్ట్ చేస్తాం బై యూజింగ్ క్విక్ సార్ట్. ఓకే, ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రొసీజర్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద యారే ఈజ్ సెలెక్టెడ్ యాజ్ పివోట్ వాల్యూ అండ్ ఆల్సో ఐఆర్ లో వాల్యూగా మనం అరేంజ్ చేసుకోవాలంట. సో ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే పివోట్ వాల్యూగా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఇది ఐ వాల్యూగా సెలెక్ట్ చేసుకోవాలంట. ఓకే, సో యారేలో ఇదే కదా ఫస్ట్ ఎలిమెంట్. సో దీన్నే మనం ఏమనుకోవాలంటే పివోట్ వాల్యూ అనుకోవాలి అండ్ ఇదే మనకి ఐ వాల్యూ అవుతుంది అనమాట, ఐఆర్ లో. ఓకే, సో దీన్ని లో అంటాం, దీన్ని హై వాల్యూ అంటాం. సో యారేలో ఫస్ట్ వాల్యూని ఏమంటారంటే ఐ వాల్యూ ఆర్ లో వాల్యూ అంటారు. యారేలో లాస్ట్ ఎలిమెంట్ని ఏమంటారు అంటే జే వాల్యూ అంటారు, దీన్నే మనం హై వాల్యూ అంటాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ జే ఆర్ హై. ఓకే, సో దీన్ని మనం ఏమంటారు అంటే జే వాల్యూ అంటారు, లేదంటే హై వాల్యూ అంటారు. ఓకేనా? అండ్ ప్రొసీజర్లో థర్డ్ స్టెప్ ఏంటంటే, నౌ చెక్ 3 కండిషన్స్. మనం 3 కండిషన్స్ని చెక్ చేయాలంట. ఆ 3 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఐ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూ. ఐ వాల్యూ కనుక పివోట్ వాల్యూ కన్నా చిన్నదైతే, ఓకే, ఆ కండిషన్ కనుక ట్రూ అయితే మనం ఐ ప్లస్ ప్లస్ చేయాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ అది ఫాల్స్ అయితే అక్కడితో మనం కండిషన్ని స్టాప్ చేసి మనం నెక్స్ట్ స్టెప్ని చెక్ చేయాలి. అదేంటంటే జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ. అది కనుక ట్రూ అయితే జే మైనస్ మైనస్ చేయాలి. ఒకవేళ అది ఫాల్స్ అయితే స్వాప్ ఐ అండ్ జే వాల్యూస్. సో ఈ స్టెప్ మీకు అర్థం అవ్వాలంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ కండిషన్ని చెక్ చేద్దాం. అదేంటంటే ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూ అనేది చెక్ చేద్దాం. సో చూడండి, సో ఫస్ట్ వన్ ఇది ఐ వాల్యూ, ఇదే పివోట్ వాల్యూ. మనం ఏం చెక్ చేయాలి? ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూ కాదా అనేది చెక్ చేయాలి. ఐ అనేది ఏంటి? 20 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ అంటే 20, ఈక్వల్ టు కదా, ఈక్వల్ అయింది కదా. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయితే మనం ఏం చేయాలంటే ఐ ప్లస్ ప్లస్ చేయాలి. ఓకే, ట్రూ అయితే ఐ ప్లస్ ప్లస్ చేయాలి. ఐ అనేది ఇక్కడ ఉంది, ఇప్పుడు దీన్ని ప్లస్ ప్లస్ చేస్తే ఇది ఇక్కడికి వస్తుంది. సో ఐ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూ. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా మనం కండిషన్ని చెక్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో 5 అనేది 20 కన్నా చిన్నదా పెద్దదా? సో 20ఏ పెద్దది కదా. సో 20 పెద్దది కాబట్టి కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయితే మనం ఐ ప్లస్ ప్లస్ చేయాలి. సో మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. ఓకే, అప్పుడు 90 దగ్గరకు వస్తుంది ఐ వాల్యూ. మళ్ళీ కండిషన్ని చెక్ చేద్దాం. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూ. ఐ అంటే 90 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏం చేయాలి అంటే, సో ఈ ప్రొసీజర్ని ఇక్కడితో స్టాప్ చేసేసి మనం చెక్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ని చెక్ చేయాలి. ఆ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ కాదా అనేది చెక్ చేయాలి. ఓకే, సో జే అనేది ఏంటి? ఇది 30 అనేది జే వాల్యూ. సో 30 ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ అంతా 20.
సో దీన్ని మనం చెక్ చేస్తాం. 30 ఈజ్ గ్రేటర్ దాన్ 20. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? కండిషన్ ట్రూ. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ జే మైనస్ మైనస్ చేయాలి. అప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది, జే మైనస్ మైనస్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. కండిషన్ కనుక ఫాల్స్ అయితే మనం ఏం చేయాలి అంటే, కండిషన్ ఫాల్స్ అయితే మనం స్వాప్ చేయాలి. స్వాప్ ఐ అండ్ జే వాల్యూస్, ఐ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేయాలి. స్వాప్ ఐ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేయాలి. సో మనకి ఐ వాల్యూ ఎక్కడుంది? 90 దగ్గర ఉంది. జే వాల్యూ ఎక్కడుంది? 10 దగ్గర ఉంది. సో ఈ 2 వాల్యూస్ని మనం స్వాప్ చేయాలన్నమాట. సో ఐ వాల్యూని జే వాల్యూని మనం స్వాప్ చేస్తాం. స్వాప్ చేస్తే మనకి ఎలా వస్తుందో చూడండి. సో 25, 90 ప్లేస్లో 10 వస్తుంది. సో 10, తర్వాత 70, 55, 10 ప్లేస్లో 90 వస్తుంది. అండ్ నెక్స్ట్ 30. ఓకే, సో వీటిని మనం స్వాప్ చేసాం కదా. స్వాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడ ఉంది? 10లో ఐ కదా. సో ఇక్కడ చూడండి, 90 ప్లేస్లో మనకి ఐ వాల్యూ ఉంది, 10 ప్లేస్లో జే వాల్యూ ఉంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని స్వాప్ చేసాం కాబట్టి 10 వాల్యూ ఏమవుతుంది? ఐ వాల్యూ అవుతుంది. 90 వాల్యూ ఏమవుతుంది? జే వాల్యూ అవుతుంది. ఓకే, సో 10 ఏమవుతుంది? ఐ వాల్యూ అవుతుంది. 90 ఏమవుతుంది? జే వాల్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఇదేమవుతుంది? పివోట్ వాల్యూ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మనం కంటిన్యూ చేస్తాం అనమాట. సో చెక్ చేస్తాం ఐ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోటా కాదా అనేది చెక్ చేస్తాం. సో ఐ వాల్యూ ఎంత? 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయితే మనం ఏం చేయాలి? ఐ ప్లస్ ప్లస్ చేయాలి. సో ఐ ప్లస్ ప్లస్ చేస్తాం, అప్పుడు 70 దగ్గరకు వస్తుంది ఐ వాల్యూ అనేది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ 70 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఓకే, సో కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏం చేయాలి? ఇక్కడితో స్టాప్ చేసేసి మనం నెక్స్ట్ కండిషన్ని చెక్ చేయాలి. అదేంటది? జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్. జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ కాదా అనేది చెక్ చేస్తాం. జే వాల్యూ ఏంటి? 90. సో గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ ఎంత? 20. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేయాలి? జే మైనస్ మైనస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు జే అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ కండిషన్ 15, జే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 20. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏం చేయాలి? ఐ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేయాలి. అవునా. సో ఐ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేస్తాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడుంది? 70. జే వాల్యూ ఎక్కడుంది? 15లో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే స్వాప్ చేస్తాం. స్వాప్ చేస్తే మనకి ఎలా వస్తుంది? సో చూడండి, 25, 10, 70 ప్లేస్లో మనకేం రావాలి? 15 రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది? ఐ వాల్యూ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 50, 70. ఇప్పుడు 15 ప్లేస్లో ఏమి రావాలి? 70 రావాలి. సో 70 ఇదేమవుతుంది? జే వాల్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ 90, 30. ఓకే, సో ఇలా మనకి స్వాప్ చేస్తే వచ్చిన యారే అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోటా కాదా అనేది మనం చెక్ చేస్తాం. సో చూద్దాం. ఇదే కదా. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. ఏంటంటే ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూ కాదా అనేది మనం చెక్ చేస్తాం. సో ఐ వాల్యూ అంతా 15. 15 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయితే మనం ఏం చేయాలి? ఐ ప్లస్ ప్లస్ చేయాలి. సో ఐ అనేది ఇక్కడ ఉంది, ఐ ప్లస్ ప్లస్ చేస్తే 50 దగ్గరకు వస్తుంది. మళ్ళీ సేమ్ 50 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో 50 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? స్టాప్ చేసేసి నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే సెకండ్ కండిషన్ని చెక్ చేస్తాం. అదేంటది? జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ కాదా అనేది చెక్ చేస్తాం. జే ఎక్కడుంది? 70. 70 ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ ఎంత? 20. సో కండిషన్ ఏమవుతుంది? ట్రూ. కండిషన్ ట్రూ అయితే జే మైనస్ మైనస్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? జే అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ 50 ఈజ్ 20. సో కండిషన్ ఏంటి? ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే జే మైనస్ మైనస్ అవుతుంది.
సో జే ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ ఎక్కడుంది, 50 దగ్గర ఉంది. జే వాల్యూ ఎక్కడుంది, 15 దగ్గర ఉంది. సో ఏమైంది, ఐ వాల్యూ జే వాల్యూ ఏమైనాయి, క్రాస్ అయినాయి, అవునా. ఐ వాల్యూ జే వాల్యూ క్రాస్ అయితే మనం థర్డ్ కండిషన్ని చెక్ చేయాలి. ఆ థర్డ్ కండిషన్ ఏంటి అంటే స్వాప్ పివోట్ అండ్ జే వాల్యూస్. సో ఇదే మనకి థర్డ్ కండిషన్ అనమాట. ఓకే, సో మనం క్రాస్ అయితే ఏంటవి, ఐ అండ్ జే వాల్యూస్ ఆర్ క్రాస్, దెన్ స్వాప్ పివోట్ అండ్ జే వాల్యూస్. సో జే వాల్యూ ఎక్కడ ఉంది, 15 దగ్గర ఉంది. పివోట్ వాల్యూ ఎక్కడ ఉంది, 20 దగ్గర ఉంది. సో ఈ రెండు మనకి స్వాప్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ రెండు ఏమవుతాయి, స్వాప్ అవుతాయి. సో స్వాప్ చేస్తే మనకి వాల్యూస్ ఎలా వస్తుందంటే 15, 5, 10, 20. 15 ప్లేస్లో 20 వస్తుంది. ఇదేమవుతుందంటే ఇది అసలు పివోట్ వాల్యూ, ఇదేంటది అంటే జే వాల్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ 50, 70, 90, 30. సో ఇలా అయితే మనకి యారే ఫామ్ అవుతుంది. ఇలా యారే ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయాలి ఈ యారేని. ఎలాగూ అంటే సో పివోట్ వాల్యూ ఇక్కడ ఉంది కదా, పివోట్కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా, పివోట్కి రైట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా మనం డివైడ్ చేస్తాం. ఓకే, అప్పుడేమవుతుంది 15, 5, 10 అనేది ఒక పార్ట్ అవుతుంది. 20 అనేది పివోట్ వాల్యూ, ఇది ఒకటి ఒక పార్ట్. ఆ తర్వాత 50, 70, 90, 30 అనేది ఒక పార్ట్గా. సో ఇప్పుడు స్వాప్ చేస్తాము. ఐ అండ్ జే వాల్యూస్ క్రాస్ అయినాయి. సో అసలు ఇక్కడ ఉండాల్సిన జే వాల్యూ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఇప్పుడు జే వాల్యూ ఐ కన్నా ముందుకు వచ్చింది, అంటే క్రాస్ అయింది. క్రాస్ అయితే మనం ఏం చేయాలంటే ఐ అండ్ జే వాల్యూస్ క్రాస్ అయితే స్వాప్ చేయాలి, పివోట్ అండ్ జే వాల్యూస్. సో అందుకనే పివోట్ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేసాము. స్వాప్ చేస్తే ఇలా వచ్చింది యారే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మనం ఈ యారేని డివైడ్ ఇంటూ 3 పార్ట్స్, 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలంటే పివోట్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా, పివోట్ వాల్యూ ఒక పార్ట్గా, పివోట్కి ఉన్న రైట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా డివైడ్ చేస్తాం. సో ఇలా మనం ఒక యారేని డివైడ్ చేస్తాం అన్నమాట. డివైడ్ చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్ మళ్ళా ఇది ఐ వాల్యూ, ఇదే మనకి పివోట్ వాల్యూ, అండ్ ఇది జే వాల్యూ. మళ్ళీ సేమ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూ కాదా అని చెక్ చేస్తాం. సో ఐ వాల్యూ ఎంత, 15, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూ ఎంత, 15. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. సో ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. సో ఐ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ 15 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. సో ఐ వాల్యూ ఎంత, 5 కదా. సో 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 కదా. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. సో ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఐ ఎక్కడికి వచ్చింది, 10 దగ్గరకు వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. కండిషన్ ఏమైంది, మళ్ళా ట్రూ అయింది. ఐ ప్లస్ ప్లస్ అవ్వాలి. ఇప్పుడు ఐ అనేది ఇంకా లేదు. సో ఇది ఇక్కడ ఇదే ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అని చెప్తుంది. సో ఇక్కడతో 10తో మనకి లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది. లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోతే మనం ఏం చేయాలి అంటే ఎండ్ ఆఫ్ ది లిస్ట్ వచ్చేస్తే మనం కంపేర్ పివోట్ అండ్ జే వాల్యూని మనం కంపేర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ని మనం కంపేర్ చేయాలి. ఏంటంటే పివోట్ ఈజ్ గ్రేటర్ దాన్ జే వాల్యూ కాదా అనేది మనం చెక్ చేయాలి. పివోట్ ఎంత, 15 ఈజ్ గ్రేటర్ దాన్ జే వాల్యూ ఎంత, 10. సో కండిషన్ ఏంటి, ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేయాలి అంటే స్వాప్ ఐ అండ్ జే అండ్ పివోట్ వాల్యూని మనం స్వాప్ చేయాలి. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది లిస్ట్ మనకి లిస్ట్ అనేది కంపారిజన్ చేయడానికి ఇంకేం లేదు. ఎండ్ ఆఫ్ ది లిస్ట్ కనుక వచ్చేస్తే మనం ఏం చేయాలి అంటే కంపేర్ పివోట్ అండ్ జే వాల్యూని మనం కంపారిజన్ చేయాలి. సో 15 అనేది ఏంటది, పివోట్ వాల్యూ. సో 15 అనేది పివోట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అయితే కండిషన్ కనుక ట్రూ అయితే
మనం స్వాప్ జే అండ్ పివోట్ వాల్యూస్ని మనం స్వాప్ చేయాలన్నమాట. ఓకే, సో స్వాప్ చేద్దాం. అప్పుడు ఎలా వస్తుందంటే, సో 15 అండ్ 10 వాల్యూస్ని మనం స్వాప్ చేస్తే 10 అనేది ఇక్కడికి వస్తుంది, 15 అనేది ఇక్కడికి వస్తుంది. సో వేసి చూపిస్తాను. సో స్వాప్ చేస్తే మనకి 10, 5, 15 వస్తుంది. ఓకే, మళ్ళీ సేమ్. ఓకే, ఇక్కడతో ఇప్పుడు స్వాప్ చేసేసాం. ఇదేమవుతుంది అంటే జే వాల్యూ అవుతుంది, ఇది పివోట్ వాల్యూ అవుతుంది. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. అదేంటంటే పివోట్ వాల్యూ ఒకలాగా, ఈ రెండింటిని ఒకలాగా. సో 10, 5 అనేది ఒక పార్ట్, పివోట్ వాల్యూని ఒక పార్ట్, పివోట్కున్న లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా, పివోట్కున్న రైట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా. రైట్ ఏం లేదు కాబట్టి ఇంకా అలా వదిలేస్తాం. ఈ 15 అనేది అట్టి పెడతాం. సో మళ్ళీ ఈ రెండింటికి సేమ్ కండిషన్, ఇదే ఐ, ఇదే పివోట్, ఇది జే. సో ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్. సో 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ, ఐ ప్లస్ ప్లస్. సో ఐ ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ, ఐ ప్లస్ ప్లస్. సో ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఎండ్ ఆఫ్ ది లిస్ట్ వచ్చేస్తే మనం ఏం చేయాలి, కండిషన్. సో పివోట్ అని జే వాల్యూని మనం చెక్ చేయాలి. సో పివోట్ ఎంత 10, జే వాల్యూ ఎంత 5. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. సో స్వాప్ పివోట్ అండ్ జే వాల్యూస్. సో అప్పుడు ఏమైంది, 5, 10 అవుతుంది. ఓకే, సో 5, 10 అవుతుంది. ఇక్కడ మనకి ఇంకా ఈ రెండు సార్టెడ్ లిస్ట్లోనే ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడతో మనం ప్రొసీజర్ని క్లోజ్ చేస్తాం. ఇది పివోట్ వాల్యూ 15 అవుతుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ని చూస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడతో లెఫ్ట్ సైడ్ అనేది మనకి సార్టెడ్ లిస్ట్లో వచ్చేసింది. అండ్ రైట్ సైడ్ ఏంటది, సో 20 అనేది పివోట్ వాల్యూ, ఇది ఒక పార్ట్. ఇప్పుడు రైట్ సైడ్ని చేస్తాం. సో 20 ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటది, రైట్ సైడ్ ఏంటది, 50, 70, 90, 30. సో దీన్ని మళ్ళీ మనం కంపారిజన్ చేస్తాం. ఇదే పివోట్ వాల్యూ, ఇదే ఐ వాల్యూ అవుతుంది, ఇది జే వాల్యూ అవుతుంది. సో ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్. సో ఐ ఎంత, 50 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, కండిషన్ ట్రూ. అప్పుడు ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. సో ఐ అనేది ఇక్కడికి వస్తుంది. 70 అండ్ కండిషన్ చెక్ చేస్తాం. 70 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయితే మనం ఇక్కడితో స్టాప్ చేసేసి జేని కంపారిజన్ చేస్తాం. జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ని చెక్ చేస్తాం. సో జే వాల్యూ ఎంత, 30 ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ ఎంత, 50. సో కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఐ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేస్తాం. సో ఐ వాల్యూ ఎంత, 70, 30. సో ఈ రెండింటిని మనం స్వాప్ చేస్తాం. సో స్వాప్ చేస్తే 50, 30, 90, 70 అంతే కదా. సో 50, 30, 90, 70. 30 అనేది ఐ వాల్యూ అవుతుంది, 70 అనేది జే వాల్యూ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. సో ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్. సో ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఇది పివోట్ వాల్యూ కదా. సో 50. సో కండిషన్ ఏమైంది, ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. సో ఐ అనేది ఇక్కడికి వస్తుంది, 90 దగ్గరకు వస్తుంది. మళ్ళీ 90 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. కండిషన్ ఏంటి, ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే మనం ఇక్కడితో స్టాప్ చేసేసి జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ వాల్యూని చెక్ చేస్తాం. జే వాల్యూ ఎంత, 70. సో 70 ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూ ఎంత, 50. సో 70 ఈజ్ గ్రేటర్ దాన్ 50, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. అప్పుడు ఏమవుతుంది, జే మైనస్ మైనస్ చేస్తాం, అవునా. సో కండిషన్ ట్రూ అయితే జే మైనస్ మైనస్ చేస్తాం. జే అనేది 90 దగ్గరకు వస్తుంది. మళ్ళీ 90 ఈజ్ గ్రేటర్ దాన్ 50, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ జే మైనస్ మైనస్ చేస్తాం. సో జే అనేది మైనస్ మైనస్. ఇప్పుడు ఏమైంది, జే వాల్యూ ఇక్కడికి వచ్చింది, ఐ వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 90 దగ్గర ఉంది. జే వాల్యూ 30 దగ్గర ఉంది. సో ఇక్కడ ఏమైంది, క్రాస్ అయింది, అవునా. క్రాస్
ఐ అండ్ జే వాల్యూస్. క్రాస్ అయితే మనం ఏం చేయాలి, ఫస్ట్ స్వాప్ పివోట్ అండ్ జే వాల్యూస్, అవునా. సో క్రాస్ ఐ అండ్ జే వాల్యూస్, ఐ వాల్యూ జే వాల్యూ క్రాస్ అయితే మనం ఏం చేయాలి, స్వాప్ పివోట్ అండ్ జే వాల్యూని మనం స్వాప్ చేయాలి, అవునా. సో చూద్దాం స్వాప్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. సో పివోట్ వాల్యూ ఇది, జే వాల్యూ ఇది. సో 30, 50, 90, 70, అవునా. సో ఇలా మనం స్వాప్ చేస్తాం. ఇప్పుడు ఇదేమవుతుంది, 50 అనేది ఏంటది పివోట్ వాల్యూ. సో మనం స్వాప్ చేస్తే పివోట్ వాల్యూ 50 అవుతుంది. 30 అనేది ఏంటది జే వాల్యూ కదా. సో ఇలా మనం జే వాల్యూగా ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. 3 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే మనకి పివోట్కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా, పివోట్కి రైట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా డివైడ్ అయింది. సో 30 అనేది ఒక పార్ట్, 50 అనేది పివోట్ వాల్యూ అండ్ 90, 70 అనేది ఒక పార్ట్గా డివైడ్ చేస్తాం, అవునా. సో 30, 50, 90, 70 కదా. సో ఇలా అవుతుంది. 30కి ఇంకా మనం కంపారిజన్ ఏం చేయలేము కాబట్టి ఇది అలా అట్టు పెట్టేస్తాం. పివోట్ వాల్యూని ఒక పార్ట్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు 90, 70కి మళ్ళీ కండిషన్ని అప్లై చేస్తాం. సో ఇదే ఐ వాల్యూ, ఇదే పివోట్ వాల్యూ, ఇది జే వాల్యూ. నెక్స్ట్ మనం కండిషన్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోటా కాదా. సో 90 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేయాలి, ఐ ప్లస్ ప్లస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 70 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. కండిషన్ ఏంటి, ట్రూ. కండిషన్ ట్రూ అయింది, ఐ ప్లస్ ప్లస్ చేయాలి. కానీ ఇది ఎండ్ ఆఫ్ ది లిస్ట్, ఎండ్ ఆఫ్ ది లిస్ట్ కాబట్టి మనం ఏం చెక్ చేయాలి, పివోట్ ఈజ్ గ్రేటర్ దాన్ జే. ఇదే కదా మనం చెక్ చేయాల్సింది. సో పివోట్ వాల్యూ ఎంత, 90 ఈజ్ గ్రేటర్ దాన్ జే వాల్యూ ఎంత, 70. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. స్వాప్ పివోట్ అండ్ జే వాల్యూ. సో 70, 90. సో 70 and 90ని మనం స్వాప్ చేస్తాం. సో ఇక్కడతో మనకి అరేంజ్మెంట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయిపోయింది. సో ఇక్కడతో లాస్ట్. సో ఇప్పుడు మనకి యారే, ఫుల్ యారే చూద్దాం. 70, 90, ఇక్కడ పివోట్ వాల్యూ 50 అండ్ నెక్స్ట్ ఇది 30. ఇదేంటది లెఫ్ట్ పార్ట్ కదా. సో చూడండి, సో మీకు చూపి. సో ఇది అసలు మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే 50, 70, 90, 30 అనేది ఎలా అయింది, 50, 70, 30, 90 అనేది ఇప్పుడు ఇది, అవునా. 50, 70, 90, 30 ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఏంటిది 20. సో 20 అనేది పివోట్ వాల్యూ. 15, 5, 10 అనేది మళ్ళీ మనం డివైడ్ చేస్తే ఎలా వచ్చింది, 10, 5, 15 అనేది ఎలా వచ్చింది, మనం చేస్తే 5, 10, 15గా అయింది. సో అది సార్టెడ్ లిస్ట్ అయింది కాబట్టి అదేమవుతుంది 5, 10, 15. సో ఇది. సో ఇలా మనం యారే అనేది సార్టెడ్ లిస్ట్ అరేంజ్ ఇంటూ ఎన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసామా. సో దిస్ ఫార్మ్స్ యాజ్ అసెండింగ్ ఆర్డర్. సో ఇది మనకి క్విక్ సార్ట్ అనేది యూస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ చేసాం. దిస్ ఈజ్ ద క్విక్ సార్ట్. సో క్విక్ సార్ట్లో మనకి మెయిన్గా 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఒక్కసారి అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక యారే ఇస్తారు మనకి, గివెన్ యారే. సో ఐ అండ్ పివోట్ వాల్యూని మనం ఫస్ట్ ఎలిమెంట్గా అనుకుంటాం, అవునా. ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటాం. జే వాల్యూని మనం లాస్ట్ ఎలిమెంట్గా తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి మనం 3 కండిషన్స్ని చెక్ చేయాలి. ఆ 3 కండిషన్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ కండిషన్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ని చెక్ చేస్తాం. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. ఒకవేళ ఇది కండిషన్ కనుక ఫాల్స్ అయితే మనం ఇక్కడితో స్టాప్ చేసేసి సెకండ్ కండిషన్ని చెక్ చేస్తాం. సో సెకండ్ కండిషన్ ఏంటంటే జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూగా మనం చెక్ చేస్తాం. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనం జే మైనస్ మైనస్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఐ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేస్తాం, అవునా. సో ఐ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేస్తాం. సో ఇలా కంటిన్యూస్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ఎనీ కేస్ ఐ అండ్ జే వాల్యూస్ కనుక మనకి క్రాస్ అయితే, ఓకే. సో ఒకవేళ మనకి ఐ అండ్ జే వాల్యూస్ క్రాస్ అయితే మనం థర్డ్ కండిషన్ని చెక్ చేయాలి. ఆ కండిషన్ ఏంటంటే
జే వాల్యూ కనుక క్రాస్ అయితే సో స్వాప్ పివోట్ అండ్ జే వాల్యూ. సో పివోట్ అండ్ జే వాల్యూస్ని మనం స్వాప్ చేస్తాం. స్వాప్ చేసిన తర్వాత డివైడ్ ఇంటూ 3 పార్ట్స్, డివైడ్ ఇంటూ 3 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. సో పివోట్ వాల్యూ అనేది ఇది అనుకోండి, దీనికి ఉన్న లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక పార్ట్, దీనికి ఉన్న రైట్ సైడ్ మొత్తం ఒక పార్ట్గా ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్. సో దీన్ని మనం ఐ అనుకుంటాం, పివోట్ అనుకుంటాం, దీన్ని జే అనుకుంటాం, మళ్ళీ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పివోట్ అండ్ కండిషన్ని చెక్ చేస్తాం. కండిషన్ చెక్ చేస్తే ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే, ట్రూ అయితే ఐ ప్లస్ ప్లస్, ఫాల్స్ అయితే మనం ఇక్కడితో స్టాప్ చేసేసి జే ఈజ్ గ్రేటర్ దాన్ పివోట్ వాల్యూని చెక్ చేస్తాం. ఇలా దీనికి మొత్తం ప్రొసీజర్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మనం కండిషన్ని చెక్ చేస్తూ ఉంటే ఒకవేళ ఎండ్ ఆఫ్ ది లూప్, సో ఎండ్ ఆఫ్ ది యారే ఎండ్కి వచ్చేస్తే మనం ఇంకొక కండిషన్ని చెక్ చేయాలి. అదేంటది? పివోట్ ఈజ్ గ్రేటర్ దాన్ జే. ఈ కండిషన్ని మనం చెక్ చేస్తాం. ఈ చెక్ చేస్తే కండిషన్ ఏమైంది? ట్రూ అయితే, కండిషన్ కనుక ట్రూ అయితే మనం స్వాప్ చేయాలి. స్వాప్ జే అండ్ పివోట్ వాల్యూస్, జే అండ్ పివోట్ వాల్యూస్ని మనం స్వాప్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్, డివైడ్ ఇంటూ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా సార్టెడ్ లిస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడతో ఈ ప్రొసీజర్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా అప్లై చేస్తాం. సో ఇక్కడ ఎలిమెంట్స్ సార్టెడ్ అవుతుంది, దాని మధ్యలో ఇది పివోట్ వాల్యూ పెడతాం, దీనికి కూడా మనం సార్టెడ్ చేసేస్తాము సేమ్ ప్రొసీజర్ని ఫాలో అయ్యి. అండ్ నెక్స్ట్ మనకు కూడా ఒక ఎలిమెంట్స్ అనేవి అరేంజ్డ్ ఇంటూ అండ్ అసైనింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ ఖచ్చితంగా అరేంజ్ అయిపోతాయి. సో ఇటువంటి ప్రాసెస్ని ఏమంటారు అంటే క్విక్ సార్ట్ అంటారు. సో క్విక్ సార్ట్ అనేది కొంచెం కష్టం, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో ఇది మీరు అర్థం చేసుకోండి. 1 or 2 టైమ్స్ వీడియోస్ చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం వీడియో చూడగానే అర్థం కాదు, సెకండ్ టైం కూడా ఒకసారి ఎక్కడ మీకు అర్థం కాలేదో మళ్ళీ ఒకసారి మరి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.